హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టాక్ మార్కెట్ ఊహించని మలుపు తీసుకుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కీలక స్థాయిలను తాకాయి. అండ్ వీటిపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఏంటో తెలుసుకుందాం. బంగారం, వెండి ధరల్లో సంచలన మార్పులు వచ్చాయి. రేపటి ట్రేడింగ్ సిద్ధంగా ఉండండి. ఈ వీడియోలో నేటి మార్కెట్ ముగింపు, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్, అంతర్జాతీయ ప్రభావాలు, ముఖ్యమైన కంపెనీల యొక్క రిజల్ట్స్ తెలుసుకుందాం. ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ప్లస్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ మంచి స్ట్రాంగ్ క్యాండిల్తో ఈ సపోర్ట్ అయిన 25,930ని బ్రేక్ చేసి ఫర్దర్గా ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో మూవ్ అయింది, అప్వర్డ్గా మూవ్ అయింది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చే టైంకి 12 గంటల తర్వాత మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండడానికి ట్రై చేసింది. 26,000 దిశగా మార్కెట్ అనేది మూవ్ అయింది. 26,000ని టచ్ చేశాక మార్కెట్ అనేది ఫర్దర్గా డౌన్వర్డ్ మూమెంట్ ఇచ్చి రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. రేపటి విషయానికి వస్తే మార్కెట్ యొక్క కీ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే 26,080 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 25,930 అనేది కీ సపోర్ట్ లెవెల్స్. ఎప్పుడైతే మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకవేళ ఈ 26,080 దిశగా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే కనుక మార్కెట్ అనేది రేపు గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ అనేది ఈ 25,930ని టెస్ట్ చేసి కిందకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 150 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చి 57,800 కంటే పైన క్లోజ్ అయ్యింది. స్ట్రాంగ్ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ 57,800 అనే లెవెల్ పైన క్లోజ్ అయ్యింది. ఈరోజు ఈ సపోర్ట్ లెవెల్ అయినా 57,800 అయినా ఈ లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ అప్వర్డ్ దిశగా దూసుకెళ్ళింది. అదే 12 గంటల టైంకి ఈరోజు మార్కెట్ అనేది మధ్యాహ్నం కాస్త డౌన్ అయ్యి రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. రేపటి కీ లెవెల్స్ చూస్తే మనం 58,170 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 57,800 అనేది కీ సపోర్ట్ లెవెల్. రేపు కనుక మార్కెట్ అనేది ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మార్కెట్ అనేది ఫర్దర్ అప్వర్డ్ మూమెంట్ చూడొచ్చు. అదే కనుక ఈ క్యాండిల్ అనేది మనం రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త డౌన్గా ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని టెస్ట్ చేసి కిందకి వస్తే మనం ఫర్దర్గా ఈ లెవెల్ వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే డౌ జోన్స్ అమెరికన్ మార్కెట్లో 260 పాయింట్ల ప్లస్ 260 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్కి వస్తే 375 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అదే ఈ గ్లోబల్ మార్కెట్స్ అనేవి మన మార్కెట్ని కాస్త ముందరికి పుష్ చేశాయి. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే గోల్డ్ ప్రైస్ అనేది ఈరోజు దాదాపు 3,000 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల గోల్డ్ ధర దాదాపు 3,000 రూపాయలు తగ్గింది. అదే సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ ప్రైస్ అనేది దాదాపు 5,000 రూపాయలు పడింది. సో 1 కేజీ బంగారం 5,000 రూపాయలు పడింది. సో ఈ లైవ్ గోల్డ్ ప్రైజెస్ అండి ఇవి. సో మనం ఈ పర్సంటేజ్ చేంజెస్ చూడొచ్చు. దగ్గర 3% కంబైన్డ్గా గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి దగ్గర ఈ మెటల్స్ 3% పడ్డాయి. సో ఇవి పడడానికి కారణం ఏంటో లేదండి. మనం చూస్తే లాస్ట్ 3 మంత్స్గా సిల్వర్ అనేది అప్ ట్రెండ్లోనే ఉంది అండ్ గోల్డ్ అనేది కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. సో ఇది కాస్త కరెక్షన్ అని కూడా అనుకోవచ్చు. మార్కెట్లో ఇది కరెక్షన్ అని కూడా అనుకోవచ్చు. ఈ కరెక్షన్ ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడైతే ఏదైనా స్టాక్ కానీ ఏదైనా మెటల్ కానీ హయ్యర్ హైస్ అంటే చాలా హై లెవెల్కి వెళ్ళినప్పుడు ఆ ధర అనేది పడచ్చు కానీ ఫ్యూచర్లో ముందరికే వెళ్తాయి కానీ వెనక్కి రావు. సో ఎఫ్ఐఐ డిఐఐ విషయానికి వస్తే ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఈరోజు మార్కెట్లో అంత యాక్టివ్గా లేరు, అంత సెల్లింగే ఉంది. బయింగ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ చూస్తే మనం. అదే కనుక డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ చూస్తే 2,500 కోట్ల నెట్ సేల్స్ జరిగింది, నెట్ పర్చేసెస్ జరిగాయి, స్టాక్స్ని కొనుగోలు చేశారు. మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఉండడానికి కారణం ఏంటంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉండడం ఈ మన ఇండియన్ మార్కెట్ని పాజిటివ్గా పుష్ చేశాయి. రేపు ఫర్దర్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.